శ్రీమతి రామానుజాయ నమః. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువళ్ళేశరణం. అయితే ఇప్పుడు మనము అనుభవించబోయేది కర్పూర పడియేట్టం. కైసిక ఏకాదశి రోజున రాత్రి పూర్తిగా అయిపోయాక ద్వాదశి రోజున ఉదయాన్నే 5:30కి పెరుమాళ్ తిరిగి తన సన్నిధికి వేయించేసేటటువంటి ఈ వృత్తాంతం పడియేట్రం, కర్పూర పడియేట్రం అని చెప్పి మనకి సంప్రదాయంలో చెప్తారు. అయితే ఇక్కడ 5 మెట్లు ఉంటాయి. రంగనాథుడి యొక్క మనకు ఆలయం సేవించినట్టయితే 5 మెట్లు ఎక్కే సమయంలో పెరుమాళ్కి ఒక్కొక్క మెట్టు ఎక్కాక పెరుమాళ్ ఇలా ఇలా ఆడిస్తూ వెళ్తూ ఉంటారన్నమాట. ఒక పాము రూపంలో వెళ్తూ ఉంటారు పెరుమాళ్. అలా వెళ్ళే సమయంలో పైనుంచి భాగవతులు కర్పూరం చల్లుతారు. ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జరిగేటటువంటి ఉత్సవం ఇది. అయితే ఈ వృత్తాంతానికి ఒక చిన్న కథని మన పెద్దవాళ్ళు చెప్తారు. చాలా అనుభవయోగ్యంగా ఉంటుంది. పూర్వపు విజయనగర సామ్రాజ్యంలో ఆ రాజులు ఎవరైతే ఉంటారో వారు శ్రీరంగాన్ని పునరుద్ధరణ చేసి వారు ఏం చేశారు అంటే ఒకసారి ఈ ఉత్సవానికి వేంచేయాలి, ఈ ఉత్సవాన్ని సేవించాలి అనే ఒక కోరికతోటి వారు శ్రీరంగాన్ని చేరారు. అయితే వారు చేరే సమయానికి కర్పూర పడియేట్రం పూర్తిగా అయిపోయి 10 నిమిషాలు ఆలస్యమైంది. ఆ సమయానికి పెరుమాళ్ చివరి పడి పైన ఉన్నారు, చివరి మెట్టు పైన ఉన్నారు. ఇది చూసినటువంటి ఆ రాజు చాలా హతాశుడయ్యి అర్చక స్వాములను ప్రాధేయపడ్డాడు అనమాట. ఏంటంటే నేను మహారాజుని కదా, నేను ఇక్కడ ఎన్నో మండపాలను కట్టించాను, ఎన్నో కైంకర్యాలు చేశాను ఈ శ్రీరంగానికి, కాబట్టి మీరు నాకు చిన్న కోరిక నాకు నెరవేర్చాలి. తిరిగి పెరుమాళ్ కిందికి తీసుకువచ్చి కిందికి వేయించేసి మళ్ళీ కర్పూర పడియేట్రాన్ని తిరిగి చేయించండి. ఏముంది, పెరుమాళ్ విగ్రహమే కదా, ఉత్సవ విగ్రహమే కదా, వారు ఏముంది ఆ విగ్రహాన్ని కిందికి తీసుకొచ్చి మళ్ళీ ఎక్కించడంలో ఏమి ఇబ్బంది ఉంది అని చెప్తే అక్కడున్న భట్టర్ స్వామివారు, అక్కడున్న అర్చక స్వామివారు చాలా బాధపడి ఒక విషయాన్ని ఇక్కడ చెప్పారంట. ఇక్కడ ఉన్నది విగ్రహం కాదు, సాక్షాత్తుగా నంపెరుమాళ్, ఒక భగవంతుడే స్వయంగా వచ్చి ఉన్నారు. మీరు విజయనగర సామ్రాజ్యం అది మహారాజులు, కానీ ఇక్కడ ఉన్నది రాముడు, చక్రవర్తి అయినటువంటి రాముడు పూజించినటువంటి రంగనాథుడు, అంటే చక్రవర్తులకే చక్రవర్తి. అటువంటి రంగనాథ స్వామికి జరిగిన ఉత్సవం తిరిగి చేయడం ప్రసక్తే లేదు. సాధారణంగా ఈ సమయంలో జరుగుంటే వృత్తాంతం వేరే విధంగా ఉండేదేమో, అధికారులు రాగానే మారిపోతుంటాయి చాలా విషయాలు. కానీ అప్పుడున్న అర్చక స్వాముల యొక్క వారి యొక్క సంకల్పాన్ని మనం చూడాలి, వారి పెరుమాళ్ పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావాన్ని మనం చూడాలి. అయితే వారిని పెరుమాళ్ళ ఒక విగ్రహంగా కాకుండా ఒక సజీవంగా పరమాత్మే అక్కడ ఉన్నట్టుగా వాళ్ళు భావించి ఉన్నారు. కాబట్టి వారు రాజాజ్ఞని కూడా ధిక్కరించారు. వారు చెప్పింది ఏంటి అంటే కావాల్సి వస్తే మీరు వచ్చే సంవత్సరం వచ్చి సేవించండి అనే ఒక విషయాన్ని వారు చెప్పారు. అయితే ఈ విషయాన్ని సాధారణంగా మన లాంటి వారు వింటే ఏం చెప్తాము, మనకి ఇంతే ప్రాప్తం ఉంది కాబోలు ఒక పడిని మనం చూసాం కదా, ఒక మెట్టును మనం సేవించాము, చాలా బాగా విశేషంగా జరిగింది, మళ్ళీ వచ్చే సంవత్సరం వద్దాం, మనకు భాగ్యం అంటే సేవిస్తాం, లేదు అంటే అంతే అనుకుంటాం. కానీ ఆ రాజు ఏం చేశారు అంటే అక్కడే ఉన్నారంట, ఒక సంవత్సరం పాటు అక్కడే ఏం చేసి ఉన్నారు, రాజ్యభారాన్ని మొత్తం వదిలేశారు. ఆ కర్పూర పడియేట్రం అనే ఒక ఘట్టాన్ని చూడడానికి వారు సంవత్సరం పాటు ఏం చేసి మళ్ళీ ఆ కైసిక ఏకాదశి రోజు అంతా పెరుమాళ్ సేవించి ద్వాదశి రోజున ఆ కర్పూర పడియేట్రాన్ని సేవించినట్టుగా మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ సమయంలో మరి విజయనగర సామ్రాజ్యం పరిస్థితి ఏమైంది, సామంతులకు తెలియదా ఏం జరుగుతుందో? అంటే రంగనాథుడే సాక్షాత్తుగా ఆ రాజ్యాన్ని పరిపాలించినట్టుగా, ఆ రాజ్యం యొక్క వృద్ధి జరిగినట్టుగా మనకి పెద్దలు వివరిస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా మనం ఆ పడి ఎదురుగానే ఆ మహారాజు యొక్క విగ్రహాన్ని, శిలల్ని శిలారూపంలో వాళ్ళు ఇప్పటికీ ఏం చేసి ఉన్నారు, ఈ కర్పూర పడియేట్రాన్ని ఇప్పటికీ సేవిస్తున్నారు. ఈ వృత్తాంతం ఏంటంటే అడియన్ చాలా భోగ్యంగా అనిపించింది, మీ అందరితో విన్నవించుకోవాలని అడియన్కి తోచింది. ఇది మనము ఈ వృత్తాంతాన్ని మనం సేవించుకుని ఉన్నాము. ఇక్కడితో మనం పూర్తి చేసుకుందాం. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువళ్ళేశరణం. శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. అడియన్ రామానుజదాస్.